నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ నుండి కూడా ఊర్లలో సర్పంచ్లు ఎన్నికవడం జరిగింది. సో ఒకసారి వీటి గురించి, అలాగే సినీ ఇండస్ట్రీ నుండి చాలా వరకు కూడా సినీ తారలు అనేది బీజేపీ పార్టీలో జాయిన్ అవుతున్నారు. సో తాజా రాజకీయ అన్నీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి అన్నీ మనం మాట్లాడదాం. మనతో పాటు ఘర్షణ శ్రీనివాస్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ముందుగా ఏం చెప్తారంటే, బీజేపీ పార్టీ ఏదైతే ఉందో అది కేవలం అది మోడీజీ వరకే ఉంది, సిటీ వరకే ఉంది, అంటే రాష్ట్రం వరకే ఉంది, మన ఊర్లలోకి రావట్లేదు అని చెప్పి అన్నారు. ఇప్పుడు చూసుకుంటే అంటే ఇప్పుడు వెళ్ళింది ఊర్ల వరకు, అయినా కూడా ఒక ఏమంటున్నారంటే ఇండిపెండెంట్ ఏదైతే వాళ్ళు థర్డ్ ప్లేస్లో వచ్చారు, బీజేపీ ఫోర్త్ ప్లేస్లో ఉంది, అయినా కూడా అట్లా కూడా ట్రోల్ చేస్తున్నారు. అండ్ ఏం చెప్తారు ఫస్ట్ దీనికి? మొట్టమొదటిగా ఊర్లలో లేదు, పట్టణాల్లో ఉంది అన్నారు కదా. పట్టణాల్లో కాదు, ఊర్లో ఉంటేనే పట్టణాలు ఉంటాయి, ఊర్లు ఉంటేనే పట్టణాలు ఉంటాయి. పట్టణాలలో ఎవరుంటున్నారు? గతంలో ఊర్లు ఉన్న వాళ్ళే కదా, ఊర్లలో ఉన్నవాళ్లే కదా. మరి ఈరోజు నేను కూడా మరి ఊర్లలో ఉంటూ పట్టణాలకు వచ్చాం. పట్టణాలలో మార్పు ఏ విధంగా క్విక్గా రాగలుగుతుంది, తొందరగా రాగలుగుతుంది. కానీ ఈరోజు మార్పు అనేది పంచాయతీ ఎలక్షన్స్ నుంచి స్టార్ట్ అయింది. ఇంకా చూసుకోండి, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, చివరాఖరికి కాషాయ జెండా తెలంగాణ గడ్డ మీద ఎగిరే వరకు ఏ ఒక్క బీజేపీ కార్యకర్త విశ్రమించడు. అది చూసిన తర్వాతనే విశ్రమిస్తాడు. సార్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చాలా వరకు కూడా పాలిటిక్స్ సైడు మొగ్గు చూపుతున్నారు. మనం మెయిన్గా చూసుకుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, చిరంజీవి అవ్వచ్చు, చాలామంది ఉన్నారు, జయలలిత అవ్వచ్చు, ఇట్లా చాలామంది కూడా పాలిటిక్స్ సైడ్ రావాలనుకుంటున్నారు. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా మెయిన్గా బీజేపీని చూస్ చేసుకోవడానికి ఏంటంటారు? బీజేపీని చూస్ చేసుకోవడానికి గతంలో ఏ పార్టీ చేయనటువంటి కార్యక్రమాలు, దేశం కోసం, దేశ ఉన్నతి కోసం, దేశ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు, కొన్ని వందల సంస్కరణలు మోదీ గారు తీసుకొచ్చారు. 370 ఆర్టికల్, 35 ఎన్నో కాశ్మీరు మొన్నటికి పహల్గామ్ దాడి, అదేవిధంగా సర్జికల్ స్ట్రైక్. ఒక్కటని చెప్పాలా, దినం పడుతుంది, 10 రోజులు పడుతుంది, నెల రోజులు పడుతుంది. ఎన్నెన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ యొక్క భారతదేశాన్ని ఉన్నత స్థానంలో మీరు ఎప్పుడైనా చూసారా? ఇంతమంది, ఇన్ని దేశాలు ఇప్పటి వరకు 30 దేశాలు అత్యున్నత పురస్కారం ఇచ్చిన ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఏకైక లీడర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆ అవకాశం దక్కింది. యుఎన్ఓలో సభ్యత్వం రావడం మామూలు విషయం కాదు. మరి దానికి నాంది ఎవరు? భారతీయ జనతా పార్టీ నాంది, నరేంద్ర మోదీ గారి నాయకత్వం నాంది. భారతీయ జనతా పార్టీ అంటే కాషాయం జెండా, ఇది హిందువుల పార్టీ అని కూడా మనకు ప్రచారం ఉంది. అది నిజమా కాదని మీరు చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే, టెంపుల్స్ పైన ఏదైతే గుళ్ళు ఉన్నాయో గుళ్ళ పైన జీఎస్టీ ట్యాక్సులు వేసేది మీరు. అట్లాంటి మీకు ఈ ఏదైతే హిందుత్వం ఉందో, హిందువుల గురించి మాట్లాడేటువంటి రైట్ లేదని చెప్పి కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు అంటా ఉన్నారు. ఏం చెప్తారు? ఏంటేంటి టెంపుల్స్ పైన ట్యాక్స్ వేసేది ఈ బీజేపీ పార్టీ, టెంపుల్స్ పైన కూడా, హిందూ టెంపుల్స్ పైన. సో ఆ టెంపుల్స్ గురించి, హిందుత్వం గురించి, హిందువుల గురించి మాట్లాడే రైట్ మీకు లేదని అంటా ఉన్నారు. ఏం చెప్తారు? అది సంస్కరణ, దాని గురించి పెద్దవాళ్ళు మాట్లాడతారు, నా స్థాయి కాదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఏ ట్యాక్స్లు వేసినా ఆ ట్యాక్స్లు ఎవరికి పోతాయండి? ఆ ట్యాక్స్ బెనిఫిట్ ఎవరికి పోతుంది? భారతదేశంలో ఉన్న వాళ్ళకి పోతుంది. తెలివైన వాడైతే విమర్శించేవాడు 10 సార్లు ఆలోచించాలి. దేనికోసం విమర్శిస్తున్నా, ఎవరిని విమర్శిస్తున్నా. నీకు చెందటం లేదా? మీరే మొదలు లైన్లో నిలబడతారు కదా ఏదన్నా రాయితీలు వస్తే. మరి హిందువుల కోసం మాట్లాడే హక్కు లేదంటారేంటి? మా డబ్బులతోని మీరు బ్రతుకుతున్నారు, ప్రతి చోట మీరు బ్రతుకుతున్నారు. గుడి ఉంటే గుడి ముందర పూలు అమ్ముకునేవాడు ఎవరుంటారు? మరి అది వాళ్ళకు లాభదాయకం కాదా? వాళ్ళ జీవనోపాధి అయితే లేదా? దేనివల్ల అవుతుంది? గుడులు, ధర్మం. అదే అంటున్నాను నేను. సో చివరిగా ఈ విషయం అంటే, సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు రావడానికి ఇదే కారణం అంటారా? హిందుత్వం గురించి బీజేపీ పార్టీ నిలబడిందని చెప్పి సినీ ఇండస్ట్రీలో ఉన్న తారలు దీంట్లో జాయిన్ అవుతున్నారంటారు. భారతీయ జనతా పార్టీ ఒక హిందుత్వం గురించే మాట్లాడదు. న్యాయం, ధర్మం, ధర్మ సంరక్షణ, జాతీయతావాదం ఇవన్నీ ఉంటాయి. అంటే ఓట్ బ్యాంక్ ఫలము, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి ఫలము కింది వాడికి చేరాలనే ఏకైక లక్ష్యం.
ఎప్పుడన్నా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చిరు బిజినెస్ చేసే వ్యాపారులు కూడా ఈరోజు ఫోన్పేలు చేసుకుంటున్నారు. అది ఒక్కటి చాలదా చెప్పడానికి? ఏదైనా లాభం జరిగితే ఏ స్కీమ్ ఉన్నా కూడా డైరెక్ట్గా మరి వాళ్ళ అకౌంట్స్లలోకి పోతుంది. మరి ప్రపంచంలో అత్యధికంగా జరిగే యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఈరోజు భారతదేశంలో ఉంది. అడ్వాన్స్డ్ కంట్రీలో కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ లేదు, నెంబర్ 1 పొజిషన్లో ఉంది. దానికి ఎవరు కారణం? కాదా మా నాయకుడు కాదా, మా పార్టీ కాదా? మోడీజీ. దట్స్ ఇట్. మోడీ మోడీ మోడీ. సార్ అంటే చివరిగా నేను సినీ తారలు బీజేపీకి రావడానికి మెయిన్గా వాళ్ళ ఓట్ బ్యాంక్ని మీరు చూస్తున్నారని అనడానికి కారణం ఏంటంటే, మనం మైథిలి ఠాకూర్ని రీసెంట్గా చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేగా ఆవిడ విన్ అవ్వడం జరిగింది. సో ఒక సోషల్ మీడియాలో మంచి ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక మహిళగా మీరు అక్కడ క్యాండిడేట్గా నిల్చోబెట్టారు, ఆమె విన్ అయింది. సో దానికోసం అని చెప్పి అంటూ ఉన్నాం. ఏం చెప్తారు? ఓట్ బ్యాంక్ మీరు చూడట్లేదు. సినిమా వాళ్ళు ఒక్కరే ఏదో చూస్తున్నారు, ఏదో చేస్తున్నారు కాదు. ప్రతి వాళ్ళు ఇలా ప్రతి జనంలోకి పాకిపోయింది. కాబట్టి ఒక సినిమా వాళ్ళకే పరిమితం కాదు. సినిమా వాళ్ళు చూసినట్టయితే ప్రజల్లోకి ఏదైనా మెసేజ్ ఇస్తే తొందరగా పోతుంది. మరి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్, వాళ్ళకు కూడా రాజకీయాలు ఇష్టమే కదా. ఈ దేశంలో ఉన్నాం, ఈ సంస్కృతిని కాపాడాలనుకున్నాం, ఈ సంస్కృతి కాపాడటంలో మనం కూడా భాగస్వాములం అవ్వాలనుకున్నాం. కాబట్టి ఆ దిశగానే ముందుకెళ్తున్నారు.